నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా విలేకరులకు శిక్షణా తరగతులు ప్రారంభం. హాజరైన జిల్లా గ్రామీణ విలేకరులు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో మొదటి విడత 7,000 రూపాయలను జమ చేసిన ప్రభుత్వం. తెనాలి నియోజకవర్గంలో 13,316 మంది రైతులకి లబ్ధి చేకూరిందని ఏడీఏ రాజకుమారి వెల్లడి. వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబును పరామర్శించిన తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రైతుల సమస్యపై నిరసన తెలుపుతున్న అశోక్ బాబుపై పోలీసుల దురుసుతనం, ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమంటూ వెల్లడి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రెస్ ఈ 4 మూల స్తంభాలు ఒకదానికొకటి రక్షించుకోకపోతే, సమర్థించుకోకపోతే మిగతా వాటికి నష్టం జరుగుతుందన్న భావం స్ఫురించకుండా సమాజం ముందుకు వెళ్తుందన్న భావన నేటి సమాజంలో కనిపిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా విలేకరులకు నిర్వహించిన పునశ్చరణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా విలేకరులకు సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు తెనాలి ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ఏదైతే తమ భావాన్ని భాషలోకి మారుస్తున్నారో దాని ప్రభావం ఏ రకంగా సమాజంలో పడుతుందన్నది గమనంలోకి తీసుకోవాలని సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయంలో తను చూసింది ఎక్కువగా ఎవరు అధికారంలో ఉంటే దానికి అనుకూలంగా జర్నలిజం నడుస్తుంది అన్నట్టుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అలా కాకుండా నిష్పక్షపాతంగా జర్నలిజం నడవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తించాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ, సిఆర్ మీడియా అకాడమీ తొలిసారిగా తెనాలిలోని విలేకరులకు శిక్షణ తరగతులు నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు. 7 అంశాలపై శిక్షణ తరగతులు విలేకరులకి అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచడంతో పాటు తెలుగు జర్నలిజం నాణ్యతను పెంచే విధంగా తాము ఈ శిక్షణ తరగతులను అందిస్తున్నామని ఆలపాటి సురేష్ కుమార్ తెలియజేశారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు మాట్లాడుతూ, తెనాలితో ప్రారంభమైన విలేకరుల పునశ్చరణ శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజన ప్రాంతాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు శిక్షణ తరగతులను నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డబుల్ హార్స్ మినపగుండ్లు అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిజం ఇంకా బాగా పనిచేయాలని అన్నారు. వేజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ అధ్యక్షులు బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ, జర్నలిజం అనేది నిత్యం నేర్చుకునే సబ్జెక్ట్ అని అన్నారు. జర్నలిస్టు తన లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించామన్నది మననం చేసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి మణిరామ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మీరా, ఏపీడబ్ల్యూజే జిల్లా మాజీ అధ్యక్షులు భక్తవత్సలం, కార్యదర్శి ఎం గోపీచంద్ పాల్గొన్నారు. అనంతరం సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర అనే దానిపై సీనియర్ జర్నలిస్ట్ ఎస్ గురునాథ్ విలేకరులకి తెలియజేశారు. తదనంతరం జర్నలిజంలో నైతిక నిష్ఠ అనే దానిపై డాక్టర్ జి అనిత, మీడియాలో నూతన ధోరణులు అనే దానిపై తులసీదాస్ విలేకరులకి శిక్షణ తరగతుల్లో తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చొప్పర సుధాకర్, ఒతుకోలు మార్కాండేయులు, బొల్లి ముంతకృష్ణ, మాస్టర్ జి మురళి, దీపాల తారక్, సాయినాథ్, డి శరత్ బాబు, ఆర్వి కిరణ్ కుమార్, తన్నీరు కళ్యాణ్ కుమార్ పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో పెట్టుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు సమాజం ఏ రకంగా ఉంది, ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది, ఎక్కడ లాభం జరుగుతూ ఉంది, ఎక్కడ ప్రయోజనాలు భంగం కలుగుతున్నాయి అనేది అనునిత్యం కూడా సమాజం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే 4th ఎంపైర్ అయినటువంటి జర్నలిజం అనేది ఎలాంటి ఆటంకం లేకుండా నిస్వార్థంగా కొనసాగాల్సినటువంటి
నేపథ్యం. అలాంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హౌ ద డాక్టర్స్ ఆర్ అప్డేటింగ్ టు సేవ్ ద హ్యూమన్ బీయింగ్స్. చట్టాలని రక్షించడానికి న్యాయవాదులు ఏ రకంగా అప్డేట్ అవుతారో ఈ సమాజాన్ని సరైన మార్గంలో వెళుతుందా లేదా అనే దానికి కూడా మనకి కలిగే భావస్పందనని భాషలోకి మార్చేటప్పుడు కానీ దాని యొక్క ఫలితం ఏ రకంగా ఈ సమాజం మీద పడుతుంది అనే భావాన్ని కానీ ఆ అంశాన్ని సమాజం దృష్టిలోకి తీసుకువెళ్ళి దాన్ని భంగం కలగకుండా చూసుకునే అంశాల్లో కానీ అత్యంత కేర్ఫుల్గా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి విధానానికి ఈ రోజున ఎక్కడ ఏది మౌలికమైనటువంటి విలువలతో కూడినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వ్యక్తిగత అంశాలు కాకుండా సమాజ ప్రయోజనాలను కాపాడే దాంట్లో మనందరం కూడా కలిసి పనిచేయాలనే భావం ఈ రోజున ఇక్కడ తరగతుల యొక్క పునశ్చరణ యొక్క భావంగా భావిస్తూ వీటిని ప్రతి చోట రాష్ట్రం అంతా కూడా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్ గారికి, వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే మన సుబ్బారావు గారికి, వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా అందరికీ నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకి శిక్షణా తరగతులు నిర్వహించడం ఇది మొదటిసారి. దీనికి తెనాలి పట్టణాన్ని వేదికగా ఎంచుకున్నాం. ఇక్కడ 2 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. ఈ 2 రోజుల పాటు శిక్షణా తరగతుల్లో వివిధ అంశాల మీద మొత్తం 7 అంశాలు ఎంపిక చేశాం. ఈ 7 అంశాల మీద లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిజంలో బాగా చేయి తిరిగిన సీనియర్ జర్నలిస్టులతోటి గ్రామీణ విలేకరులకి మేళకువలు, అందులో ఉండే మంచి చెడు అవన్నీ వివరంగా చెప్పిస్తాం. గ్రామీణ విలేకరులందరి క్వాలిటీ, గ్రామీణ విలేకరులందరి వృత్తి నైపుణ్యాలు పెంచి తద్వారా గ్రామీణ జర్నలిజం, ఆ పైన మొత్తం జర్నలిజం, తెలుగు జర్నలిజం యొక్క క్వాలిటీ, దాని నాణ్యత పెంచాలన్నది పెంచాలన్న ఉద్దేశంతో సిఆర్ మీడియా అకాడమీని 1996లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అకాడమీని స్థాపించారు. ఆ అకాడమీ బాధ్యతలు ఇప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతకాలం కరోనా దగ్గర నుంచి రకరకాల కారణాల వలన మీడియా అకాడమీ ఏ బాధ్యతలు అయితే నిర్వహించాలో ఆ బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేకపోయింది. ఇప్పుడు మీడియా అకాడమీ పూర్తి స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. జర్నలిజానికి సంబంధించి జర్నలిజం క్వాలిటీ, జర్నలిజం నాణ్యత, మంచి జర్నలిజాన్ని ప్రజలకు అందించడం కోసం గాను ఏమేమి చేయాలో అవన్నీ చేస్తామండి. వాటన్నిటికీ ఆ దిశగా ప్రెస్ అకాడమీ ఇక నుంచి ముందుకు కదులుతుంది. ఇక్కడ తెనాలిలో ఈ శిక్షణా తరగతుల నిర్వహణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముందుకొచ్చి వాళ్ళ సహకారం అందిస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఈ అవకాశాన్ని గ్రామీణ విలేకరులందరూ చక్కగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటారు. గ్రామీణ జర్నలిస్టులకి శిక్షణా తరగతుల్ని సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. మీడియా అకాడమీ ఈ రకంగా ముందుకు తీసుకెళ్లేందుకు చైర్మన్ సురేష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమాన్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శిక్షణా తరగతుల ఆవశ్యకత, మీడియా అకాడమీ చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా తరగతుల నిర్వహణకి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే పూర్తి సహకారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే తెనాలి ఏపీడబ్ల్యూజే కమిటీ ముందుకొచ్చి 2 రోజుల శిక్షణా తరగతుల్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. ఇదే తరహా శిక్షణా తరగతుల్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జిల్లాకు ఒకసాటైనా నిర్వహించేందుకు ఏపీడబ్ల్యూజే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేసేందుకు మీడియా అకాడమీని మనం అడగటం జరిగింది. ఆయన కూడా చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు. కావున భవిష్యత్తులో ఈ శిక్షణా తరగతులను ఇటు ప్రింట్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఇద్దరికీ
అలాగే వీడియో జర్నలిస్టులకి, కెమెరా ఫోటో జర్నలిస్టులకి ఉపయోగకరంగా ఈ క్లాసుని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడడం జరుగుతుంది. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు శిక్షణకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెనాలి ఏపీయూడబ్ల్యూజే నాయకత్వాన్ని, చందు సుబ్బారావు గారిని అందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో ఉన్న ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు 7,000 రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో 5 మండలాల్లోని 27,965 మందికి 18.95 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. అలాగే కౌలు రైతులకు తొలి విడత, రెండో విడత కలిపి ఒకేసారి రెండో విడతలో ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,500 మాత్రమే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించామని అన్నారు. వైసీపీ చెల్లించని 1,674 కోట్ల బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందని తెలియజేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టులు నీటితో కలకల్లాడుతున్నాయి. కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా 3,826 కోట్లు పంట రుణాలుగా మంజూరు చేసినట్లు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం ఈ రోజు అమలు కాబోతా ఉంది. అందులో మన నియోజకవర్గంలో ముఖ్యంగా 27,000 మంది రైతాంగానికి ఈరోజు ఈ పథకం ద్వారా 27,965 అంటే దగ్గర 28,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కాబోతా ఉన్నాయి. 28,000 రైతుల ఖాతాల్లోకి. తర్వాత త్వరలోనే కౌలు రైతులు కూడా మన దగ్గర 160% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కౌలు రైతుల కోసం కూడా పనిచేస్తుంది. మీరు కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు, వ్యవసాయ అధికారులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ దయచేసి పూర్తి స్థాయిలో సహకరించి కౌలు రైతు కార్డులు ఇచ్చే విధానంలో వారికి లిబరల్ గా, ఎందుకంటే మీరు అధికారులు లిబరల్ గా వ్యవహరించాలి. చాలా సులభతరమైన పద్ధతిలో వాళ్ళందరూ కూడా కౌలు చేసి 60% మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ కౌలు రైతు కార్డులు ఇచ్చి వారు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి చేకూర్చడానికి, అన్నదానికి మీరందరూ కూడా సహకరించాలి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా రెండు విడతలుగానే, ఇది 3 విడతలుగా రాబోతా ఉంది. వారికి 2 విడతలుగానే 20,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది త్వరలోనే. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. రైతులు కూడా సహకరించండి. కౌలు రైతులు కూడా తీసుకొచ్చే విధానంలో మీ పొలాలు పండించే కౌలు రైతులు కూడా సహకారాలు అందించి వారిని కూడా ఈ పథకంలో భాగస్వాములు చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వమైనటువంటి పథకం ఇప్పుడు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఆయన జమ చేసినటువంటి పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్రంలో జమ చేస్తున్నటువంటి స్కీమ్ సంబంధించి ఇప్పుడే వారు జమ చేసి ప్రసంగిస్తా ఉన్నారు. టీవీలో కనపడతా ఉంది. మరి కొద్ది టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా, సీఎం గారు అక్కడ దర్శి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉన్నారు. ఇది అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. మీరు కనుక ఈ పథకంలో మీకు ఎవరికన్నా ఏ డౌట్ అన్న ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు, 155-155-251 155-251. ఈ నంబర్ ఫోన్ చేస్తే మీకు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు, దీనిలో డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా వినియోగించుకోండి. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి మరి సందేశాన్ని శ్రద్ధతో విని ఈ కార్యక్రమం మీరు వీక్షించి ఆనందించి మన ఖాతాల్లో పడబోతున్నటువంటి డబ్బులతో మరి ఆ నగదుతో వ్యవసాయ పనులు మరి ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగా కురిసినాయి. రిజర్వాయర్లన్నీ కూడా ఎప్పుడూ లేని విధంగా, గత 10-15 సంవత్సరాలు లేని విధంగా పూర్తిగా నిండుకొని ఉన్నాయి రిజర్వాయర్లన్నీ. దాదాపు మరి నేను అనుకోవడం సుభిక్షంగా మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రకాలుగా రైతులకి పూర్తి సహకారంగా ఉండబోతా ఉందని చెప్పి, వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందని కూడా ఈ సంవత్సరం ఆశిస్తూ ఈ అన్నదాత
వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబుపై పోలీసుల దాడి నేపథ్యంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అశోక్ బాబుని కలిసి పరామర్శించారు. రైతుల కోసం నిరసన తలపెట్టిన అశోక్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అన్నాబత్తుని పేర్కొన్నారు. రేపల్లెలోని కాలువలన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికోటి బాబు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నంలో నడుముకి గాయమైంది. దీంతో అశోక్ బాబు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వరికోటి బాబును పరామర్శించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద రైతులకు మొదటి విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసింది. ఈ సందర్భంగా తెనాలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నందు రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన రైతు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ లబ్ధిదారులకు మొదటి విడత నగదును వేసే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు తిలకించారు. ఈ సందర్భంగా ఏడీఏ కె రాజకుమారి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అందిస్తుందని, ఇది 3 విడతలుగా ఇవ్వనున్నట్లు చెప్పారు. మొదటి విడత 7,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవి రైతుల అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో 13,316 మంది రైతులకు మొదటి విడత కింద 7,000 రూపాయల చొప్పున 8,89,82,000 రూపాయలను ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో వేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి కొల్లిపర తహసీల్దారు కేవి గోపాలకృష్ణ, జి సిద్ధార్థ, అలాగే ఎంపీడీఓలు ఆతోట దీప్తి, విజయలక్ష్మి, మార్కెట్ యార్డ్ కార్యదర్శి సుబ్బారావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు దివ్వెల మధుబాబు, తెలుగుదేశం పార్టీ తెనాలి మండల అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కొల్లిపర జనసేన మండల అధ్యక్షులు ఎర్రు వెంకయ్యనాయుడు, తెనాలి ఎంఏఓ కె సుధీర్బాబు, కొల్లిపర ఎంఏఓ కె శ్రీనివాసరెడ్డి, ఎంఓయు శ్రీనిత్య, కూటమి పార్టీ నాయకులు, రైతు సంఘ నాయకులు ఈదర పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఈ నియోజకవర్గ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రాము మార్కెట్ యార్డ్లో జరుపుకుంటున్నాము. మరి దీనికి రైతులందరూ కూడా విచ్చేశారు. నియోజకవర్గ స్థాయిలో మనకి ముఖ్యంగా ఇది పిఎం అన్నదాత సుఖీభవ మొదటి విడత, పిఎం కిసాన్ వచ్చేసి 20వ విడత డబ్బులు మన రైతుల ఖాతాల్లోకి మరి జమ అవబోతున్నాయి. మరి వ్యవసాయం అంటేనే మనందరికీ తెలుసు, సాయం ఖచ్చితంగా కావాల్సినటువంటి కార్యక్రమం ఇది. మరి మంచిగా మనకి సంవత్సరానికి 20,000 రూపాయల సాయం మనకి అందించడానికి మరి మన నియోజకవర్గ ప్రజల కోసం మన సార్ గారి ఆశీస్సులతో మరి మనకి మొత్తం 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి. 8,79,82,000 రూపాయలు మొత్తం కూడా 13,316 మందికి లబ్ధి చేకూరబోతుందండి. సో ఇంకా కొంతమంది ఎవరైనా రిజెక్ట్ అయినప్పటికీ ఎవరికి కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే రేపటి నుంచి గ్రివెన్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు దీని మీద, ఆగస్టు 3 నుంచి. సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గ్రివెన్స్ ద్వారా వాళ్ళ ఫిర్యాదులు అందించినట్టయితే సకాలంలో మళ్ళీ స్పందించి ఏఓల ద్వారా, ఎంఆర్ఓల ద్వారా, తహసీల్ ద్వారా కానీ వీళ్ళందరూ కూడా స్పందించి మరలా మొత్తం కూడా ఎవరి ఖాతాల్లోకి వాళ్ళకి లబ్ధిదారులు అర్హులైన వారు అందరికీ కూడా ప్రతి ఖాతాలో కూడా ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. ఇది సంవత్సరానికి 20,000 3 విడతల్లో వస్తుంది. మనందరికీ తెలుసు ఇది మొదటి విడత, అలానే 2వ విడత అక్టోబర్లో వస్తుంది, 3వ విడత జనవరిలో వస్తుందండి. మరి సర్వేయర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, జనరల్ కోర్స్, టైలరింగ్ వంటి కోర్సుల్లో 2 నెలల పాటు శిక్షణ పొంది ఉద్యోగ ఉపాధిని అందుకోవాలని తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. నాక్ ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. నాక్ ఏపీ ఎస్ఎస్బీసీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ప్లంబర్, జనరల్, అసిస్టెంట్ టైలరింగ్ వంటి వాటిల్లో శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. మొదట ప్లంబర్, జనరల్ కోర్సులో శిక్షణ 30 మందికి ఏపీ ఎస్ఎస్బీసీ ఇవ్వనున్నదని, ఆగస్టు 30వ తేదీలోగా దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. శిక్షణ పొందిన యువకులు తుళ్లూరులో జరిగే జాబ్ మేళాలో ప్లేస్మెంట్ ఇవ్వటం జరుగుతుందని, అయితే ఐటీఐ అర్హత ఉండాలని ఎంపీడీఓ తెలియజేశారు. వివరాలకు 9866721408 ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని ఎంపీడీఓ పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం. నాక్ ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్, అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సెస్ అండ్ టైలరింగ్ ఈ 4 కోర్సెస్ కి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటది. ప్రెసెంట్ అయితే అసిస్టెంట్ ప్లంబర్ జనరల్ కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తా ఉన్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. ఆగస్టు నెలాఖరు వరకు అంటే 30వ తారీఖు వరకు మనం అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్డిసి తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి తుళ్ళూరులో సిఆర్డిఏ తుళ్ళూరులో జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఎస్డిసి అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ దరఖాస్తు చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి విద్యార్హతలు వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్ అండ్ ఐటీఐ చదివిన వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్నట్టయితే ఈ క్వాలిఫికేషన్స్ లో ఉండి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి ట్రైనింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ రోడ్ లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నెలాఖరు వరకు అర్జీలు స్వీకరించిన తర్వాత నెక్స్ట్ మంత్ లో 30 మందితో, కేవలం 30 మంది మాత్రమే ఉంటారు బ్యాచ్ కి, 30 మందితో ఒక 2 months కోర్స్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అవసరం అయితే ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా కానీ అర్జీదారులు ఉన్నట్టయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక కాంటాక్ట్ నెంబర్, రామారావు గారని కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి ఆ కాంటాక్ట్ నెంబర్ 9866721408 ఈ కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాల్ చేసినట్టయితే ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే వాళ్ళు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజానికి ఉపయోగపడే విధంగా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిఆర్ మీడియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా విలేకరులకు శిక్షణా తరగతులు ప్రారంభం. హాజరైన జిల్లా గ్రామీణ విలేకరులు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్లో మొదటి విడత 7,000 రూపాయలను జమ చేసిన ప్రభుత్వం. తెనాలి నియోజకవర్గంలో 13,316 మంది రైతులకి లబ్ధి చేకూరిందని ఏడీఏ రాజకుమారి వెల్లడి. వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబును పరామర్శించిన తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రైతుల సమస్యపై నిరసన తెలుపుతున్న అశోక్ బాబుపై పోలీసుల దురుసుతనం, ప్రజాస్వామ్యానికే వ్యతిరేకమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.